ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు జస్ట్ తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. రైట్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసుకోండి. రైట్, ఇక నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో కూడా ఈ లింక్ అయితే షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్, వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏపీకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 549 ఖాళీలు అయితే ఉన్నాయి, కాబట్టి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం తెలంగాణకి చూసుకుంటే 304 పోస్టులు అయితే ఉన్నాయి, కాబట్టి చూసుకోండి. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 2691 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా, మరి ఇవే వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే మనకి ఏపీలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్లో చూసుకుంటే 222 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 87, ఎస్టీలో 38, ఓబీసీలో 148, ఈడబ్ల్యూఎస్లో 54 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే మనకి తెలంగాణకి చూసుకుంటే యూఆర్లో 123, ఎస్సీ కేటగిరీలో 48, ఎస్టీ కేటగిరీలో 21, ఓబీసీలో 81 పోస్టులు, ఇక ఈడబ్ల్యూఎస్లో 30 పోస్టులు. ఓవరాల్గా 304 పోస్టులు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేస్తున్నారు అనమాట. రైట్, మరి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే మినిమం వచ్చేసరికి 20 ఇయర్స్ అయితే ఉండాలి. మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక మ్యాక్స్ వచ్చేసరికి 28 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎంతవరకు కూడా కల్పించడం జరిగింది అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి అంతకన్నా ముందు ఒక డేట్ అయితే చెప్పాలి. మీకు ఈ డేట్ అంటే 1 ఫిబ్రవరి 2025కి మీకు 28 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకేనా, ఈ డేట్కి మీరు ఏజ్ అయితే క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. ఈ డేట్కి మీకు 20 ఇయర్స్ వచ్చి ఉండాలి, కాబట్టి మీరు చూసుకోవాలి. నెక్స్ట్, మరి ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ లేయర్కి చూసుకుంటే 3 ఇయర్స్, ఇక పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి 10 ఇయర్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూసినట్లయితే మనకి డిగ్రీ ఎవరైతే పాస్ అయి ఉంటారో గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో వారైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా, అయితే మరి ఈ డిగ్రీ ఎప్పటి నుంచి చేసి ఉండాలి అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఏప్రిల్ 2021 తర్వాత నుండి ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో, మళ్ళీ చెప్తున్నాను, 1 ఏప్రిల్ 2021 తర్వాత ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వారు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఓకేనా, నెక్స్ట్ మీకు ఈ పోస్టింగ్కి సంబంధించి డ్యూరేషన్ ఎంతకాలం ఉంటుంది అంటే ఒకవేళ ఈ ఉద్యోగం మీకు వచ్చినట్లయితే ఎంతకాలం వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది మనం చూసినట్లయితే మీకు 1 ఇయర్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇవి అప్రెంటిస్ పోస్టులు. ఓకేనా, అప్రెంటిస్ పోస్టులు. ఈ అప్రెంటిస్ కనుక మీరు చేసినట్లయితే ఫర్దర్గా ఎప్పుడైనా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరు అప్లై చేసినట్లయితే మీకంటూ ఒక రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది. చాలా తక్కువ మార్క్స్కి జాబ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ అప్రెంటిస్ అయితే చేయండి. ఓకేనా, కేవలం 1 ఇయరే కాబట్టి మీకు బాగుంటుంది, సర్టిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. మరి స్టైఫండ్ ఇస్తారు. ఓకేనా, మీకు వర్క్ చేసినందుకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసరికి 15,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 15,000 రూపాయలు మీకు ప్రతి నెల స్టైఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి అప్లై చేసుకున్నాక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ జాబ్స్కి అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్కి. ఇక జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక క్వాంటిటేటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 మార్క్స్.
ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఈ విధంగా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకేనా, 60 మినిట్స్ 1 అవర్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయిపోయాక మీకు నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా, మనకి ఏపీ అండ్ టీఎస్ అంటే తెలంగాణకి చూసుకుంటే తెలుగు కాబట్టి ఈ తెలుగు లాంగ్వేజ్ మీద మీకు రీడింగ్ కానీ రైటింగ్ కానీ స్పీకింగ్ కానీ ఓకేనా అండర్స్టాండింగ్ కానీ ఈ విధంగా మీకు టెస్టింగ్ అయితే చేస్తారు. మీకు చదవడం రాయడం వచ్చా, మాట్లాడడం వచ్చా, ఈ విధంగా టెస్ట్ చేస్తారనమాట. చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇక మనకి ఫైనల్గా వెయిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ తీసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఓకేనా, ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ ఉంటుందండి. ఓకేనా, ఫీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 800 ప్లస్ GST కలిపి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక అందరూ ఫీమేల్స్ అంటే ప్రతి ఒక్క ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసరికి 600 ప్లస్ GST. ఓకేనా, ఇక SC ST వాళ్ళకి చూసుకుంటే 600 ప్లస్ GST. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 400 ప్లస్ GST అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరి అంతా చెప్పారు. ఓకే, మరి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి, ఈ అప్రెంటిస్ పోస్టులకి అనేది మనం చూసినట్లయితే మనకి 19th ఫిబ్రవరి 2025 నుండి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక మరి 5th మార్చ్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారు వెంటనే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ అప్రెంటిస్ కనుక మీరు చేసినట్లయితే మీకు ఫర్దర్గా చాలా మంచి రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది మరి వీడియో. మీకు ఈ PDF కావాలనుకుంటే మీకు ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఇస్తాను, ఈ PDF లింక్. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో మీకు ఈ PDF పోస్ట్ చేసి మీకు పిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లింక్పై క్లిక్ చేయండి. లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఇంపార్టెంట్ లింక్స్లో మీకు ఈ PDF డౌన్లోడ్ చేసుకున్న లింక్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ క్లిక్ ఇయర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటున్నారో వారందరూ కూడా కింద కామెంట్ చేస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసే ప్రయత్నం కూడా చేస్తాను అన్నమాట. ఓకేనా, ఎవరికైతే కావాలో కింద తప్పకుండా కామెంట్ చేయండి. నేను కామెంట్స్ పెట్టి అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఇక మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.